కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయ క్షేత్రంలో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి, జనసేన పార్టీకి బలమైన ప్రాతినిధ్యం ఉండేలా చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తర్వాత రాజకీయ నాయకులు అందరూ ఎన్నికల రిజల్ట్ వరకు రిలాక్స్ అవుతారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తీసుకుని పెండింగ్ సినిమాలు షూటింగ్లు పూర్తి చేసే పనిలో ఉంటారనే టాకు వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. ఈ 3 సినిమాలు ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ప్రస్తుతం మరో కొత్త టాకు తెరపైకి వచ్చింది. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ 3 నెలల పాటు గ్యాప్ తీసుకోనున్నారంట. ఏ విధంగా చూసుకున్నా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి మాత్రమే అతను కమిట్ అయిన సినిమాలకి కాల్ షీట్స్ ఇవ్వనున్నారు అనే మాట వినిపిస్తుంది. ఓజీ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అలాగే హరిహర వీరమల్లు ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ అవుతుందని రీసెంట్గా టీజర్తో కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ 2 చిత్రాలు 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ లేనట్లు కనిపిస్తోంది. ఓజీ మూవీ రిలీజ్ని 2025 ఆరంభంకి వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే హరిహర వీరమల్లు సినిమా 2025 సమ్మర్లో ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ను బట్టి ఈ సినిమాల రిలీజ్ ఆధారపడి ఉంటుందని ఇండస్ట్రీలో వర్గాల్లో వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ వెనక్కి వెళ్లడం వలన అది ఎన్టీఆర్ దేవరా చిత్రానికి కలిసి వస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దేవరా మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కన్ఫర్మ్ అయింది. అయితే అదే డేట్కి ఇతర భాషల్లో కూడా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దేవరా రిలీజ్ డేట్ సెప్టెంబర్కి తీసుకొచ్చే ప్రయత్నం నిర్మాతలు చేస్తున్నారని కొత్త టాక్ పుట్టుకొస్తుంది. ఓజీ వాయిదా పడటంతో ఇప్పుడు దేవరా మూవీకి పెద్దగా పోటీ ఉండదు. ఇది ఖచ్చితంగా బెస్ట్ ఛాన్స్ అవుతుంది అని ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు. ఒకవేళ సినిమాలు లేకపోయినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగులు పెడితే ఆ తరువాత సినిమాలు కాస్త ఆలస్యమైన ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరేమో.